హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. నార్మల్ మార్కెట్ 3 గంటల 15 నిమిషాలకి ఆగిపోయిన తర్వాత, అంటే 3 గంటల 30 నిమిషాలు, ఈ 15 నిమిషాలు టోటల్ మార్కెట్ ఇండెక్స్ వైజు లేదా స్టాక్స్ వైజు ఆగిపోయిన తర్వాత, అంటే 3 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల 40 నిమిషాల లోపు మార్కెట్ గత 3 రోజులు, ఈ రోజు తప్పించి గత 3 రోజులు మార్కెట్ సుమారుగా ఈ చివరి 3 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల 40 నిమిషాల వరకు సుమారుగా 200 పాయింట్లు ఎకాఎక్కిన సూపర్ ఫాస్ట్గా పెరిగింది. సో ఇది కొత్తగా సెబీ ప్రవేశపెట్టిన మార్కెట్ మెకానిజం అనమాట. ఇది టెక్నికల్ గ్లిచ్చా, లేకపోతే స్టాక్స్ కోడ్స్ సిస్టమా, లేదంటే సిస్టమ్ ఎరరా? ఇవేమీ కావు. దీని పేరు, ఈ కొత్తగా ప్రవేశపెట్టబడిన ఈ సిస్టమ్ పేరు క్యాష్ అనమాట. అంటే సిఏఎస్, అంటే క్లోజింగ్ యాక్షన్ సెషన్. దీని మీద గత 3 రోజులుగా కాస్త అవగాహన పెంచుకున్న తర్వాత కూడా వీడియో పెడుతున్నాను. ఈరోజు వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దయచేసి చివరి వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి. మీరు కనుక ప్రొఫెషనల్ ట్రేడర్ అయితే కనుక ఇది మీకు చాలా చాలా ఉపయోగకరం. ఈ కాస్ అనేది రెండు వైపులా పదునైన కత్తిని గత వీడియోలో కూడా తెలియజేశాను. నిజమే, మనకి లక్ బాగుండి, మన ట్రెండ్, మన వ్యూ, మన పాత్, లేదా మన ఒపీనియన్, లేదా మన డైరెక్షన్ పర్ఫెక్ట్ అయితే కనుక కాసులు కురిపిస్తుంది. ఎందుకంటే చివరి నిమిషంలో తీసుకున్న తర్వాత కూడా ఒక 150 పాయింట్లు పెరిగింది అనుకోండి, మీరు తీసుకున్న ఆప్షన్ కాలు అంతే పెరుగుతుంది కదా, 150 పాయింట్లు పెరుగుతుంది. బ్యాడ్ లక్, నెత్తి మీద దరిద్రం ఉంటే ఇంకో 150 పాయింట్లు పడుతుంది, జీరో అయిపోతుంది. సో ఇది రెండు వేపులా కూడా అయితే అటు లేదా ఇటు, ఏటో కట్టు. ఇది ఈరోజు కాదు, నిన్నటిదనమాట. 24,400 దగ్గర మనకి స్పాట్ ప్రైస్ ఉన్న నిఫ్టీ ఈ 3 గంటల 30 నిమిషాల తర్వాత ఏకంగా 215 పాయింట్లు అయితే పెరిగింది. అక్కడే ఉంటుంది. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, పెరిగిన తర్వాత మాత్రం మళ్ళీ పడటం అంటూ జరగదు. ఏకంగా పెరిగితే ఇక అక్కడే ఉంటుంది, సస్టైన్ అయిపోతుంది. మరుసటి రోజు ఓపెనింగ్ లెవెల్స్ ఎలా ఉంటాయో తెలీదు. మార్కెట్ లేదా గ్లోబల్ క్యూస్ సపోర్ట్ చేస్తే ఇంకొక 100 పాయింట్ల గ్యాప్ అప్తో రావచ్చు, లేదా 250 పాయింట్లు నష్టంతో కూడా, గ్యాప్ డౌన్తో కూడా ఓపెన్ అవ్వచ్చు. సో దీనికి గల, అంటే ఇది ఇటువంటి సిస్టంలో ఉన్న లాభం ఏంటి, నష్టాలు ఏంటి, వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మనకి అలవాటైన ప్రొసీజర్ ఏంటి, 3 గంటల 15 నిమిషాల నుండి 3 గంటల 30 నిమిషాల లోపు చాలా వరకు కూడా బ్రోకర్స్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. ఈ మార్జిన్ కాల్స్ లేదా ఈ ఎంటీఎం కాల్స్ అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని వాళ్ళ పొజిషన్స్, అంటే ఎక్కడైతే ట్రేడర్ పొజిషన్ తీసుకున్నా ఇవన్నీ కూడా స్క్వేర్ ఆఫ్ చేసుకుంటూ కూర్చుంటారు. సో ఇది కాస్త ఎక్స్పైరీ ట్రేడర్స్కి అనుభవమే. ఇప్పుడు మనకి మార్కెట్ 3 గంటల 15 నిమిషాలు లేదా 3 గంటల 30 నిమిషాలకి క్లోజ్ అయిపోతుంది, ప్రశాంతంగా ఉంటామంటే కుదరదు. ఇక్కడే, అంటే 3 గంటల 30 నిమిషాలకి అసలైన మ్యాజిక్ అయితే ప్రారంభమవుతుంది. 3 గంటల 15 నిమిషాలకి ఇండెక్స్ పెరగటం ఆగిపోతుంది. కొత్తగా ప్రవేశపెట్టబడిన ఈ కాస్, అంటే సిఐఎస్ సిస్టము చెడ్డదా, బ్యాడ్ సిస్టమా? ఖచ్చితంగా కాకపోవచ్చు. ఎందుకంటే ఇది మన భారతదేశానికి సంబంధించి చాలా చాలా కొత్త కాన్సెప్ట్. ఇది ఇప్పటికే అనేకమైన ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లో ఉపయోగిస్తున్నారు బ్రహ్మాండంగా. చాలా పెద్ద మేజర్ స్టాక్ ఎక్స్చేంజెస్లో ఈ పద్ధతి అయితే ఉందన్నమాట. కాకపోతే ఇది మనకు కొత్తది కదా, కొత్తది ఏదైనా అర్థం కానంత వరకు కంగారుగా ఉంటుంది. ఎందుకంటే మనం న్యూ సిస్టాన్ని అడాప్ట్ చేసుకోవడానికి మన మనసు, మన మైండ్ అంత త్వరగా ప్రిపేర్డ్గా ఉండవు. ముఖ్యంగా మన భారతీయులకి మనం ఎప్పటికీ కూడా ఒక అలవాటైన ప్రొసీజర్లో వెళ్తుంటాం కాబట్టి ఈ కొత్త దన్నాన్ని, కొత్త టెక్నిక్ని, కొత్త మెకానిజాన్ని అర్థం చేసుకోవడానికి మనకి చాలా చాలా టైం పడుతుంది. కాకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి, రాబోయే కాలంలో ఇది ప్రైస్ యొక్క అసలైన ప్రైస్ని, ఏ స్టాక్ అయినా సరే అసలైన ప్రైస్ని, దాంట్లో ఉన్న డిమాండ్ని కనుగొనడానికి మాత్రం చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే రాబోయే కాలంలో ఇందులో చివరిలో ఈ 3 గంటల 30 నిమిషాల నుండి 3 గంటల 40 నిమిషాలు, అంటే 10 నిమిషాల్లో నిజమైన ధర కోసం కోట్ చేసే పార్టిసిపెంట్స్, అంటే బయ్యర్స్ కావచ్చు, సెల్లర్స్ కావచ్చు, రావటం ప్రారంభమవుతుంది. కాబట్టి మనకి ఇందులో లాభమే తప్ప నష్టమైతే ఉండదు. కాకపోతే ముందు చెప్పినట్టు అర్థం అవనంత వరకే మనకి కన్ఫ్యూజను, భయం. అర్థమైన తర్వాత ఒక్కసారి అలవాటైతే ఇదే అలవాటు పడిపోతాం మనం. టోటల్ ఈ క్లోజింగ్ ఆప్షన్ సెషన్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే లిక్విడిటీ. ఏదైనా ఒకటి లిక్విడిటీ అంటే ఏముంది, నథింగ్ బట్ డిమాండ్ అండ్ సప్లై. సపోజ్ మీరు మీ ఇంటిని అమ్మాలనుకుంటున్నారు. అమ్మే ప్రైసు 10 మందికి చెప్పారు, బ్రోకర్స్కి అప్పచెప్పారు, బ్రహ్మాండం ఉంది. 500 మంది పోటీ పడితే ఏమవుతుంది, మీకు మీ ఒక్క ఇంటిని కొనడానికి 500 మంది వచ్చి మీ ఇంటి ముందు నుంచొని కొనేస్తాం అని అరుస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఆక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఎక్కువ రేటు పెట్టారో వాళ్ళకి
మనం అమ్మటానికి సిద్ధంగా ఉంటాం. సపోజు అదే మీ ఇంటిని, మీ ప్రాపర్టీని మీరు అమ్మటానికి పెట్టారు. ఎవడు రావట్లా, ఎవడు చూడట్లా. మీరు పెట్టిన ప్రైస్ కూడా చాలా హైలో ఉంది. కనీసం 5 కూడా రావట్లేదు. అప్పుడు ఏమవుతుంది? డిమాండ్ తగ్గిపోతుంది. సింపుల్‌గా ఇదే సిస్టమ్, ఇదే ఫార్ములా మార్కెట్‌లో కూడా వర్కౌట్ అవుతుంది. ఈరోజు సుమారుగా చెప్తున్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అద్భుతమైన రిజల్ట్స్ అయితే ఇచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సూపర్ కొటేషన్స్ పడ్డాయి. ఎందుకంటే క్యాష్‌లో కావచ్చు, లేదా ఫర్దర్ ఆక్షన్ కాల్స్ ఉంటాయి కదా! స్టాక్ ఆప్షన్ కాల్స్ ఉంటాయి కదా! వాటిల్లో కూడా అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు కూడా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కటే ఈరోజు చెప్పాలంటే బ్యాంకింగ్ సెగ్మెంట్‌లో మంచి లాభాలు వచ్చిన స్టాక్స్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి. సో, దాని మీద ఎక్కువ పడతాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు పడుతూనే ఉంది. ఎక్కడి దాకా పడుతుందో తెలీదు. సెల్లర్స్ ఎక్కువ కొటేషన్స్ ఏస్తారు. ఎక్కువ కోట్ చేస్తారు అమ్మటానికి. సో, ఇదే విధంగా మార్కెట్‌లో ఈ క్లోజింగ్ ఆక్షన్ సెషన్ అయితే నడుస్తూనే ఉంటుంది. ఆప్షన్స్ ట్రేడర్‌కి ప్రతిదీ కన్‌ఫ్యూజన్‌గానే ఉంటుంది. ప్రతిదీ భయమే. ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, ఔట్ ఆఫ్ ది మనీ. సో, ఇది ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ క్లోజింగ్ యాక్షన్ సెషన్ అనేది ఎక్స్‌పైరీకి బాగా ఉపయోగపడే అవకాశమే ఖచ్చితంగా కనిపిస్తుంది. రోజు మొత్తం మీద ఎక్కడైతే సపోర్ట్ వస్తుందో అది మనకి ఇన్ ద మనీగా మారిన తరుణంలో అదే కాల్ గనుక మనం పట్టుకోగలిగితే ఎక్స్‌పైరీ బ్రహ్మాండంగా జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఇది కనీసం ఒక 4, 5 వారాలు రెండిట్లో కూడా నిఫ్టీలో అలాగే సెన్సెక్స్‌లో పరిశీలించిన తర్వాతే మనకు కాస్త అర్థమవుతుంది అనిపిస్తుంది. ఈరోజు కాస్త అర్థమైంది. కాకపోతే ఈరోజు మనకి ఎక్కడా కూడా ఎటువంటి లాభాలైతే లేవు. ఇప్పుడు రిటైల్ ట్రేడర్స్ చేయవలసిన కింకర్తవ్యం ఏంటి? అసలు ఏం చేయాలి? సో, మీకు ఈ కాన్సెప్ట్ అర్థం కాకపోతే గనక మీరు 3 గంటల 30 నిమిషాల వరకు పొరపాటున కూడా వేచి ఉండొద్దు. మనకి ఎప్పటినుంచో అలవాటు. మనం ఈ కాన్సెప్ట్ రాకముందు నుంచి కూడా మనం 3 గంటల 15 నిమిషాలకి మొత్తం దుకాణం సర్దేస్తాం. నిజం చెప్పాలంటే మనం 3 గంటల 5 నిమిషాలు లేదా 3 గంటల 10 నిమిషాలకే దుకాణం సర్దేస్తాం కాబట్టి మనకి ఇక కొత్తగా వచ్చిన ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఒక చిన్న 2, 3 ప్రయోగాలైతే చేస్తాము. ఎందుకంటే 3 గంటల 30 నిమిషాల నుండి 3 గంటల 40 నిమిషాల లోపు వచ్చే ఏదైతే హైప్ ఉందో దాన్ని పర్ఫెక్ట్‌గా ఒక ఐడియాతో క్యాచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ప్రెజెంట్ అయితే. అది గనక సక్సెస్ అయితే మనకి వారానికి 2 ట్రేడ్స్ ఇక నుంచి. ప్రతిరోజు చేయవలసిన అవసరమే లేదు. నిఫ్టీ ఎక్స్‌పైరీ రోజు లేదా సెన్సెక్స్ ఎక్స్‌పైరీ రోజు. ఈ 2 రోజులు మాత్రం మనం దుమ్ము దులపవచ్చు. కాకపోతే కాస్త కొంచెం ఎక్కువ అర్థం అవ్వాలి. అంతకు మించి ఏం లేదు. సో, కొత్తగా ప్రవేశపెట్టబడిన ఈ మెకానిజం ఏదైతే ఉందో ఇది మార్కెట్‌కి కొత్త కాదు. మనకి కొత్త. సో, ఇది టెక్నికల్ గ్లిచ్ కాదు. సర్వర్ ప్రాబ్లమ్ కాదు. ఇది ఒక హెచ్చరిక. మార్పులు వస్తూనే ఉంటాయి. మార్కెట్‌లో కావచ్చు, జీవితంలో కావచ్చు. నేర్చుకున్న వాళ్ళు మాత్రమే ముందుకు వెళ్తారు. నేర్చుకోవడానికి సిద్ధం లేని వాళ్ళు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. ఆ సామెత తెలుసు కదా! అలా ఉండిపోతారు. సో, ఇంతకు ముందున్న సిస్టమ్‌లో లాస్ట్ 15 నిమిషాలు 3 గంటల 15 నిమిషాల నుండి 3 గంటల 30 నిమిషాల వరకు జరిగిన ట్రేడ్స్‌లో టోటల్ వాల్యూమ్స్‌ని యావరేజ్ చేసుకొని క్లోజింగ్ ప్రైస్‌గా నిర్ధారించేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఏమైందంటే ఆక్షన్ అనమాట. ఈ చివరి 10 నిమిషాలు ఎవరైతే ఎక్కువ సెల్లర్సా, ఎక్కువ బయ్యర్సా ఏ ట్రేడ్‌లో ఉన్నారు? కాల్ సైడా, పుట్ సైడా? సింపుల్‌గా చెప్పాలంటే. అంటే బేరిష్ సైడ్ ఉన్నారా? బుల్లిష్ సైడ్. టోటల్‌గా అన్నీ ఉన్న కాంట్రాక్ట్స్ మీద. సో, దాని ప్రకారమే ఇప్పుడు ఒక ప్రైస్ అయితే ఫిక్స్ చేయబడుతుంది. సో, దానిని కనుగొనడానికి, దానిని మనం నిర్ధారించుకోవడానికి మరింత సమయం కావాలి. అలాగే కాస్త ఎక్స్‌పెరిమెంటల్ ట్రేడ్స్ కూడా చేస్తున్నాం. చెప్పే ప్రయత్నం కూడా చేద్దాం. సో, ఈ కొత్తగా వచ్చిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో కాస్ అంటే క్లోజింగ్ యాక్షన్ సెషన్ మీద జరిగిన మెకానిజము దీని బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న టోటల్ డీటెయిల్స్ మొత్తం మీకు వివరంగా అందించే ప్రయత్నం అయితే చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పి భావిస్తున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా మంచి కంటెంట్ పొందడం కోసం మర్చిపోకుండా మన ఈ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఇన్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ యాజ్ ఎ సీనియర్ మేనేజర్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క అనుభవం మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. అద్భుతమైన ట్రేడ్స్ కోసం, అద్భుతమైన నాలెడ్జ్ కోసం ఖచ్చితంగా నన్ను సంప్రదించండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.